కలిగిన మా తండ్రి కృపామయుడు, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, మీరు ఈ దినమందు మరొకసారి మేమందరము కలిసి నీ నామాన్ని సన్నతించడానికి, ఇట్టి రీతిగా నీ వాక్యమును మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సంవత్సరం మొత్తం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఆయన మరి మరొకసారి నేను స్తుతించడానికి అవకాశం అనుగ్రహించారు. నీ వాక్యము ప్రకటించడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళుతుండగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మీరు ఏ సంగతులైతే మాకు తెలియపరచాలనుకున్నారో ఆ ప్రతి సంగతిని మేము ధ్యానించడానికి, పరిశీలన చేయడానికి, మా హృదయాల్లో మేము దాన్ని అన్వయించుకోవడానికి, మా జీవితాల్లో ఆచరించడానికి నాయన మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి నడిపించి మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్తారా? ఆమేన్. 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 ఆమెన్. అందరూ ఆమేన్. ఓకే. ఆమెన్. కొందరే చెప్పారు. అందరూ అంటే కొందరే అవైలబుల్ గా ఉన్నారు అనుకుంటాను. ఓకే, మంచిది. ఏదేమైనప్పటికీ మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. అగాపే గాస్పల్ మీట్లో నేను వాక్యాన్ని పంచుకోవడం ఇది రెండోసారి. దేవుడు నాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి నన్ను ఆహ్వానించిన సిస్టర్ లావణ్య సిస్టర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మనందరం మామూలుగా మాట్లాడుకుందాం. నేను మీతో మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడాలని అనుకుంటున్నాను. సో నా మాటలు మీకు వాయిస్ ఎక్కడైనా బ్రేక్ అయినా, లేదంటే చెప్తున్నప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీరు మళ్ళీ నాకు చెప్పండి, తెలియపరచండి. ఒకసారి ఎవరైనా మీరెవరో నాకు కనపట్టలేదు. ఇలా వీడియో ఆన్ చేసుకుని మాట్లాడడం నేను ఒక్కదాన్నే మాట్లాడుకున్నట్టుగా ఉంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో థమ్స్ ఇవ్వడం కానీ, మాట్లాడుతున్నప్పుడు ఏదైనా రెస్పాండ్ అవ్వడం కానీ, ఇలా ఏదైనా రియాక్షన్స్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం ఓకే వింటున్నారు అని అనుకుంటాను. ఓకేనా? సో ఇంకా ఈరోజు వాక్యం వినటం నాతో పాటు ఇంకా ఎవరైనా వింటే బాగుంటుంది అని మీకు ఎవరికైనా అనిపిస్తే లింక్ని ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాక్యం మనం వినడం మాత్రమే కాకుండా మరొకరికి వినిపించగలిగితే మంచిది కదా. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఓకే, మంచిది. మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మామూలుగా మాట్లాడుకుందాం. రెఫరెన్సెస్ నేను మామూలుగా చెప్తాను మీకు. అయితే నేను సాధారణంగా ఎక్కువ రెఫరెన్సెస్ చెప్పడానికి కాదు, కానీ 1 లేదా 2 రెఫరెన్సులు తీసుకొని వాటిని మాత్రమే మనం సరిగ్గా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పేసిన, ఎక్కువ పాయింట్స్ నేను చెప్పేసిన అది మీకు బుర్రకి ఎక్కకపోవచ్చు, లేదా మీకు అది గుర్తుండకపోవచ్చు. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అంటే 5 పాయింట్లు చెప్పాను అనుకోండి, ఒక 7 పాయింట్లు చెప్పాను అనుకోండి, ఏం చెప్పాను అని అడిగితే మీరు చివరి 2 గుర్తుపెట్టుకుంటారు, మొదటిది మర్చిపోతారు కదా, అంతేనా? కాబట్టి అలా పాయింట్ లాగా, ఎక్కువ వాక్యం లాగా, ఎక్కువ రెఫరెన్సెస్ లాగా కాకుండా 1 లేదా 2 రెఫరెన్స్లు మనం తీసుకుని వాటిని సరిగ్గా ధ్యానం చేద్దాం, క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఓకేనా? మీ అందరికి అర్థమవుతుంది కదా? నా వాయిస్ అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, మంచిది. థ్యాంక్ యూ. అయితే మనం ఈరోజు ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఏంటి అదనంటే మారు మనస్సు. విన్నారా? మారు మనస్సు, ఈ మాట విన్నారా? విన్న వాళ్ళు థమ్సిస్తారా? మిగతా వాళ్ళు మారు మనసు. సో మీరు చెప్పండి. ఇప్పుడు మారు మనసు అంటే మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్తాను. చెప్పాలి. నాకైతే స్క్రీన్ మీద జయశీల సిస్టర్ కనబడుతున్నారు, ప్రవీణ్ బ్రదరు, లత. చెప్పాలి. మారు మనసు అంటే
ఉమ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. తర్వాత దేవుని యందు విశ్వాసం కలిగి ఉండమని. ఉమ్. పాపం ఓకే. చేసే అవకాశం ఉన్న పాపం చేయకపోవడమే మారుమనసు. ఓకే, రైట్, మంచిది. ఇంకా ప్రియాంక అక్క చెప్పారు, మమ్మీ చెప్పారు. ఇంకా చెప్పాలి. నాకు తెలుసు మీలో చాలా మంది పండితులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. తన పాపపు స్థితిని విడిచి పరిశుద్ధంగా జీవించే విధానాన్ని మారు మనసు అంటారు. ఆ వ్యక్తి యొక్క మారు మనసు. ఓకే, ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. స్త్రీలే చెప్తున్నారు, పురుషుల తరపున నేను కూడా చెప్తానని రాజా బ్రదర్ చెప్పారన్నమాట. మంచిది. ఎవరు వీడియో ఆన్ చేసుకోవద్దు, వీడియో ఆపేసేయండి. మైక్స్ కూడా అడిగినప్పుడు మాత్రమే ఆన్ చేయండి, ఎందుకంటే ఓకే, అంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. మిగతా వాళ్ళు కూడా మాటలు వినకుండా ఎవరు వీడియో ఆన్ చేశారో వాళ్ళ ముఖం చూసుకుంటా కూర్చుంటారు, అందుకన్నమాట. సో మారు మనసు అయితే హృదయ సంబంధమైన సున్నతి, మారు మనసు, ఈ రెండు ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటి రెండు పదాలు అన్నమాట. మారు మనస్సు అని అంటే నిజంగా మీరు చెప్పినవన్నీ కరెక్టేనండి. క్రియల రూపంలో మీరు చెప్పారు. పాపమును అసహించుకుని పవిత్రంగా జీవించడానికి మనం ప్రారంభించడం మారు మనసు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను కలిగి ఉండడం మారు మనసు. గత జీవితాన్ని వదిలేయడం మారు మనసు. అయితే ఈ మారు మనసు గురించి టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, ఇది సంవత్సరం చివరిలో ఉన్నాం మనం కదా. ఈ సంవత్సరం చివరిలో ఉన్నాం మనం. అయితే సంవత్సరం చివరిలో 31st నైట్ క్రైస్తవులందరూ ఎక్కడుంటారు? చర్చ్లో ఉంటారు. చర్చిలో ఉంటారు. మందిరంలో ఉంటారు. మందిరంలో ఇంకొక గంటలో లేదా ఇంకొక అరగంటలో డేట్ మారుతుంది, న్యూ ఇయర్ వస్తుంది, January 1st వస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఒక అరగంట ముందు నుంచి పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తారు. ఎస్, పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? న్యూ ఇయర్ నుంచి, January 1st నుంచి మళ్ళీ యథావిధే ఏం చేస్తారు చెప్పనా? ఊరకనే చెప్తున్నా, నా చిన్నప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్తున్నా. ఏం చేస్తారంటే, నేను పేర్లు రాస్తారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని వాకిట్లో. స్త్రీలు ఏం చేస్తారు? ముగ్గులేసి మంచిగా నేమ్ రాస్తారు, రంగులతో. రాస్తారా మీరు? రాస్తారా ఎవరైనా? 1, 2, ఇద్దరే రాస్తారా? మీ ఊర్లో ఎవరు రాయరా? మా ఊర్లో రాస్తారండి మొత్తం. ఆ వీధి నుంచి ఈ వీధి వరకు, చివరి వరకు. అయితే తర్వాత రోజు ఆ 31st నైట్ ఒక అరగంట ముందు నుంచి పశ్చాత్తాప ప్రార్థన మొదలుపెట్టిన వేళ్ళు 1వ తారీఖు ఉదయం ముగ్గులేస్తారు కదా. ముగ్గులేసినప్పుడు దాని ముగ్గు కంటే నా ముగ్గే బాగుంది, నేను పెట్టినట్టు ఎవ్వరు పెట్టలేరు అనుకుంటారు లేదా? చెప్పాలి మీరే, అనుకుంటారు లేదా? మరి రాత్రి చేసిన అరగంట పశ్చాత్తాప ప్రార్థన ఏమైనట్టు? ఉదయానికి ఏమైంది? తనకంటే నేనే బెటర్, ఆమె కంటే నేను మంచి చీర కట్టుకోవాలి, ఈమె కంటే నేను మంచి బట్టలు వేసుకోవాలి, వాడికంటే నా బట్టలు మంచిగా ఉండాలి, బాగోవాలి చాలా, అందరికంటే నా బట్టలే మంచిగా ఉండాలి, అందరికంటే నా చీరే మంచిగా ఉండాలి. మరి ఇది ఏమైనట్టు? సో మనం ఏం చేస్తున్నామనంటే, ఏమవుతున్నామనంటే ఫెయిల్ అయిపోతున్నాం. మన పశ్చాత్తాపం, మన మారు మనసు, మనం తీసుకున్న కమిట్మెంట్స్, ఆ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ఒక అరగంట ముందు వరకు మనం ఏమైతే దేవునితో వాగ్దానాలు చేస్తున్నాము, ప్రభువా ఈ సంవత్సరం అంతా ఇలా అయిపోయింది, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను వృధా చేశాను, ఇప్పటి నుంచి 6ంటికి లేస్తాను, ఇప్పటి నుంచి 3ంటికి లేస్తాను, తెల్లవారుజాము నుంచి మొదలు పెడేస్తాను షెడ్యూల్. ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుకుంటాను, ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను,
వారానికి ఒకసారైనా ఉపవాసం ఉంటాను. నేను పాస్ట్ లైఫ్‌లో ఎలాంటి ఏమంటారు, ఇంతవరకు ఏ పాపంలో అయితే పడిపోతూ వచ్చానో దాన్ని నేను వెనక్కి ఏమంటారు, మానేస్తాను. ఇక నుంచి నేను ఆ పాపం చేయడం మానేస్తాను. ఇప్పటి నుంచి నేను అందులో విజయం సాధిస్తాను. పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇలాగ రకరకాల ఆహ్, వాగ్దానాలన్నీ మనం చేస్తాం ప్రభుతో. ఉదయానికి, ఉదయానికి తెల్లవార్లు మందిరంలో ఉంటాం కదా! 3 గంటల ప్రార్థనకి లేస్తామా, 2 వరకు మందిరంలో ఉండి ఇంటికొచ్చి నిద్రపోయామనుకోండి. 3 ప్రార్థన, ప్రభువా ఈ ఒక్కరోజే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. అంతేనా? అలాగేనా అనుకుంటాం? ప్రభువా ఈ ఒక్కరోజే రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అయిపోయింది. ఇంతవరకు మనం తీసుకున్న వాగ్దానాలన్నీ ఏమయ్యాయి? అయిపోయాయి. ఇంతవరకు మనము దేవునితో చేసుకునే నిబంధనలన్నీ ఏమైపోయినియి? అయిపోయినియి. మరి ఎలాగా? మారు మనసు ఎప్పుడొస్తది మనకి? మీరు చెప్పిన ప్రకారంగా మనలో మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది అనంటే, ఎంతమంది చేతులెత్తారు? ఇప్పుడు నేను అడుగుతానండి ఈ మాట. మారు మనసు పొందినవారు ఈలాగా, ఈ ప్రకారంగా ఇంతవరకు అంటే 31st నైట్ మనం ఏ నిబంధనలైతే దేవుడితో చేసుకున్నామో, ఏ వాగ్దానాలైతే దేవునితో చేశామో, ఆ వాగ్దానాల ప్రకారంగా నేను ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉన్నానండి అని అన్నవాళ్ళు ఒక్కరు, ఎవరో ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఆ ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా? నాతో సహా. నాతో సహా. నేను చెప్తున్నాను కదా! నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. నాతో సహా. ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. మరి ప్రతి సంవత్సరం వాగ్దానాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం దేవునితో నిబంధనలు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాం. మరి మారు మనసు ఎప్పుడు పొందుతాం? ఈ ప్రకారంగా మనం మారు మనసు ఎప్పుడు పొందుతాం? ఎప్పటికొచ్చిద్దంటారు మనకి మారు మనసు? మీరేమనుకుంటున్నారు? అంటే నిజానికి నేను ఇప్పుడొక వాక్యం చెప్పొచ్చు. ఏం వాక్యం అంటే, ఈ సంవత్సరం మొత్తంలో మీరు ఏ పాపం చేశారో దాన్ని ఇప్పుడు ఒప్పుకోండి. ఇప్పుడు దాని నుంచి మీరు బయటకి రావడానికి ప్రయత్నం చేయండి అని నేను మీకు చెప్పొచ్చు. మీరు దాన్ని వింటారు. నేను చెప్పినంత సేపు చాలా ఆహ్, ఆసక్తితో దానిని వింటారు. విని ఇప్పుడు పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. మళ్ళీ రేపు ఏం చేస్తారు? మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బాహ్యమందు యూదుడైన వాడు బాహ్యమందు ఎవరైతే శరీరము యొక్క బాహ్యమందు ఎవరైతే సున్నతి చేయించుకుంటారో, ఆ సున్నతి కలిగినటువంటి వాడు అది నిజమైన సున్నతి కాదు. ఒకవేళ శరీరంలో బాహ్యమందు సున్నతి చేపించుకుంటే అది నిజమైన సున్నతి కాదు. ఎవరైనా యూదా వంశంలో పుడితే ఒకవేళ బాహ్యమందు యూదుడుగా ఉంటే అతడు నిజమైన యూదుడు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం మన క్రైస్తవ జీవితంలో చూద్దాం. క్రైస్తవ జీవితంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదు. బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదు. అసలు క్రైస్తవుడంటే ఏంటి అర్థం? క్రీస్తుని కలిగి ఉన్నవాడు లేదా క్రీస్తుని వెంబడించేవాడు. అంతే కదా! ఇప్పుడు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులా? క్రైస్తవులెవరో రండి అనంటే చాలా మందొస్తారు. నేను క్రిస్టియన్‌ని అని చెప్పుకునే వాళ్ళు చాలా మందున్నారు. నేను విశ్వాసిని అని చెప్పుకునే వాళ్ళు చాలా మందున్నారు. కానీ అందరూ విశ్వాసులా? కాదు. అందరూ క్రైస్తవులా? కాదు.
బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులు అనడానికి ఏమన్నా గ్యారంటీ ఉందా? మీరు చెప్పండి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులేనా? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ, మీకు అర్థమయ్యేలా అడుగుతాను. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని వెంబడిస్తున్నారా? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుకు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సుని కలిగి ఉన్నారా? లేదు. బయట మనం బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం క్రైస్తవులమైపోం. బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభువు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటే అప్పుడు మనం క్రైస్తవులమవుతాం. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటే, పనిచేస్తున్నప్పుడు అప్పుడు మనం క్రైస్తవులమవుతాం. అంటే అప్పుడు మనం క్రీస్తుని వెంబడించగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తుకు కలిగినటువంటి మనస్సుని కలిగి ఉండగలుగుతాం. లేకపోతే మనం ఉండలేం. లేదంటే కేవలం మనం బాప్తిస్మం అంటే మునిగి లేసాం అంతే. కేవలం మనల్ని ఎవరో ముంచారు అంతే. మనల్ని ఎవరో తడిపారు అంతే. అది కేవలం మామూలుగా మనం మునిగినట్టు మాత్రమే. బాప్తిస్మము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముంచడం అంతే. బాప్తిస్మం యొక్క అర్థం ముంచుట, లేదా నిమజ్జనం చేయడం, లేదంటే తడపడం, ఇలాంటి అర్థాలొస్తాయి బాప్తిస్మం. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో పాత్రలకి కూడా బాప్తిస్మము అనేటువంటి పదాన్ని వాడారు. పాత్రల్ని శుభ్రం చేయడానికి. తెలుసా మీకు? పాత నిబంధనలో కొన్ని పాత్రలు దేవుని మందిరంలో ఉపయోగించేటువంటి పాత్రల్ని శుభ్రం చేయడానికి బాప్తిస్మం అనే పదం వాడారు. వాటి బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మం అంటే దాని అర్థం ముంచడం, నీటిలో ముంచడం, నిమజ్జనం చేయడం, లేదా పూర్తిగా తడిపేయడం. దానిని బాప్తిస్మం అంటారు అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి లోపల మారు మనసు లేకుండా బయట మునిగి లేస్తే అది కేవలం అతన్ని ముంచడం మాత్రమే. అది మామూలుగా ఒక ప్రక్రియ అది అంతే. అది రక్షణ కాదు. అది మారు మనసు కాదు. బాప్తిస్మం పొందడం మారు మనసు కాదు. ఓకే. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుంటాను. నేను సిగరెట్ కాలుస్తున్నాను అనుకోండి. ఒకవేళ అనుకోండి. నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి. నేను చర్చికి వెళ్ళడం కోసం, దేవుని మందిరానికి వెళ్ళడం కోసం, నేను చర్చికి వెళ్తున్నాను కదా! నేను ఇప్పటి నుంచి సిగరెట్ కాల్చకూడదు అని చెప్పి సిగరెట్ మానేస్తే అది మారు మనసు అని మనం అనుకుంటాం. కానీ అది మారు మనసు కాదు. నేను చర్చికి వెళ్తున్నాను కదా! ఇప్పటి నుంచి బూతులు మాట్లాడకూడదు అని నేను అనుకుంటే అది మారు మనస్సు అని అనుకుంటాం మనం. కానీ అది మారు మనసు కాదు. నేను చర్చికి వెళ్తున్నాను కదా! ఇప్పటి నుంచి నేను సీరియల్స్ చూడను అని గనక నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటా. నాకు నేను ఒక నిబంధన పెట్టుకుంటే, లేదంటే నాకు నేను కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే, అది మారు మనస్సేమో అనుకుంటాం మనం. అది మారు మనసు కాదు. మరి ఏంటి? మరి మారు మనసు అంటే ఏంటి అనంటే సింపుల్. మారు మనస్సు అంటే మనస్సు మారడం. మనం ఏం చేస్తున్నాం? క్రియలు మారుస్తున్నాం. క్రియలు మార్చి మారు మనస్సు అంటున్నాం. మనసు మారట్లేదు. అందుకే 31st నైట్ మనము ఏ వాగ్దానం అయితే చేశామో దేవునితో, ఆ వాగ్దానం జాన్యువరి 1కి మళ్ళీ పాత లైఫ్‌నే మనం ప్రారంభిస్తున్నాం. మీకు అర్థమైందా ఈ మాట? అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఎవరైనా చెప్తే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అందరికి అర్థమైందా ఇప్పుడు నేనేం చెప్పానో? అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే. అర్థం కాలేదు. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి బాహ్యంగా బయటికి తన క్రియలను మారుస్తుంటే అది మారు మనసు అనుకుంటాం మనం. అంటే ఒక వ్యక్తి గనక రోజు చేసేటువంటి పాపము ఇక నేను చెయ్యను అని దేవునితో నిబంధన చేసుకుంటే అది మారు మనస్సు అని అనుకుంటాం మనం. కాదు. అది మారు మనసు కాదు. అది కేవలం అతడు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యొక్క క్రియల్ని, తన యొక్క లోపాన్ని, తన యొక్క బలహీనతని
తనంతట తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మారు మనసు కాదు. క్రియలని మారుస్తున్నాడు. క్రియని మార్చుతున్నాడు. అది మారు మనసు కాదు. మారు మనసు అంటే ఏంటంటే హృదయం మారాలి. మనస్సు మారాలి. మన మనస్సులో ఎంతవరకు మనం బూతులు మాట్లాడుతుంటే మనకి రిలీఫ్‌గా అనిపించిందా? ఇంతవరకు మనకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తుంటే అప్పుడు మనకి హాయిగా అనిపించిందా? అంటే అరిచిన తర్వాత హమ్మయ్య! అనిపించిందా? కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతుంటే హమ్మయ్య! ఫ్రస్ట్రేషన్ తగ్గింది అని అనిపిస్తుందా? ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు మనము రివెంజ్ తీర్చుకున్న తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అనిపిస్తుందా? అయితే రివెంజ్ తీర్చుకోవడం మానేయడం మారు మనసు కాదు. బూతులు మాట్లాడడం మానేయడం మారు మనసు కాదు. కోపం తెచ్చుకోకుండా కంట్రోల్ చేసుకోవడం మారు మనసు కాదు. మనకి బూతులు తిట్టాలనిపించినప్పుడు, అయి తిట్టేసినప్పుడు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మనం బయట పెట్టేసినప్పుడు, మనకి ఒకలాంటి రిలీఫ్ కలిగింది కదా! ఒక సంతోషం కలిగింది కదా! ఇప్పుడు మన మనస్సు మారితే గనక, మనకి ఈసారి కోపమొచ్చినప్పుడు ఎళ్ళిపోతాం గదిలోకెళ్ళిపోయి తలుపులేసేసుకొని, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? కోపమొచ్చినప్పుడు బూతులు తిట్టేవాళ్ళం. ఇప్పుడు నేను బూతులు తిట్టకూడదు అని ఒక కమిట్మెంట్ నాకు నేను పెట్టుకుంటే, నేనొక నిబంధన చేసుకుంటే, నాతో నేను ఏమంటారు? దేవునితో నేనొక వాగ్దానం చేస్తే, అది మారు మనస్సని నేను అనుకుంటున్నాను. అలా కాదు. నిజంగా క్రీస్తు నాలోకొస్తే, నిజంగా క్రీస్తుని నేను వెంబడిస్తుంటే, నిజంగా నేను క్రైస్తవుడినైతే, ఈసారి నాకు కోపమొచ్చినప్పుడు బూతులు తిడుతుంటే నాకు అపరాధ భావం రావాలి. అరే! తప్పిపోయానే. సర్లే నెక్స్ట్ టైమ్ కవర్ చేసుకుందాం అని అనుకోకూడదు. అలాంటి భావన కాదు. ఇప్పుడు నాకు గుర్తు రావాల్సింది బూతులు కాదు. ఎందుకంటే నా మనసు మారింది. ఇంతకుముందు నేను గట్టిగా అరిస్తే నా కోపం పోయేది. నేను రిలీఫ్ అయ్యేదాన్ని. ఇప్పుడు దేవుడి దగ్గరికెళ్ళిపోయి గట్టిగా ఆయనతో మాట్లాడేస్తుంటే, లేదా మోకాళ్ళేసి ప్రార్థన చేసేస్తుంటే, ఇప్పుడు నాకు రిలీఫ్‌గా అనిపించాలి. అది మారు మనసు. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఒకసారి చెప్తారా? ఓకే. థాంక్ యూ. కాబట్టి మనము మారు మనస్సు అనేదాన్ని బయట క్రియలు మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. మనస్సు మారట్లేదు. ఇంతకుముందు ఏ పాపము చేసినప్పుడు నేను సంతోషించానో, ఇప్పుడు ఆ పాపము అందులో నాకు సంతోషం రాకూడదు. క్రీస్తులోనే నా సంతోషం ఉండాలి. ఇంతకుముందు నేను సిగరెట్ తాగుతున్నప్పుడు నాకు హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ హాయి అంతా క్రీస్తు మీదకి డైవర్ట్ అవ్వాలి. ఇప్పుడు క్రీస్తుతో మాట్లాడుతుంటే నాకు హాయిగా అనిపించాలి. అది మారు మనసు. అంటే ఒక వ్యసనం మీద నుంచి నా మనసు క్రీస్తు మీదకి మళ్ళుతుంటే దాన్ని మారు మనస్సు అంటారు. మనస్సు మారితే అప్పుడు క్రియలు మారతాయి. క్రియలు మారితే మనస్సు మారదు. అర్థమైందా? మనస్సు మారినప్పుడు ఆటోమేటిక్‌గా క్రియలు మారతాయి. క్రియలు మారితే మనస్సు మారదు. మీకీ మాట అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక పాత డొక్కు స్కూటీ ఉందనుకుందాం. డొక్కు బండొకటుంది పాతది. దానికి బయట బాగా మనం మొత్తం అంతా చక్కగా ఆహ్, ఏమంటారు? బ్రేకులేసి ఎదర ఉండే పరికరాలన్నీ మార్చి, మంచి పెయింటేసి, చక్కగా దాన్ని రెడీ చేసి, దాని మెడలో ఒక దండేసి, దాని ముందు ఒక కొబ్బరికాయ కొట్టి, సంథింగ్ మనం దాన్ని నీట్‌గా రెడీ చేసాం. చాలా బావుంది. ఇంజిన్ మాత్రం పాతదే. ఇంజిన్ మాత్రం డొక్కు ఇంజినే. డొక్కు స్కూటీ కదా! కాకపోతే బయట మాత్రమే మనం మనం బాగా ఇది చేసాం. ఇప్పుడు అది ఎలా పనిచేస్తది? మనం బయట బాగా ఇది చేసాం గదా! బండి. సౌండ్ రాకుండా ఉంటదా? చెప్పాలి. సౌండ్ వచ్చిద్ది గదా! ఎక్కువ మైలేజ్ ఇస్తదా? ఇవ్వదు. ఎందుకంటే ఇంజిన్ పాతదే.
కాబట్టి మనం ఏం చేస్తామంటే మనసు మార్చుకోము. ఒకవేళ దాని ఇంజిన్ మార్చి అది నడవటానికి ఏదైతే పరికరాలు అవసరమో అవి మట్టుకు మార్చి ఆ సీటు ఆ బయట ఉన్నటువంటి అవన్నీ ఉంటాయి కదా, అవి అలా ఉంచేసాం అనుకోండి, లోపల దాని ఉపకరణాలన్నీ మంచి ఆ పరికరాలన్నీ చక్కగా మార్చి కొత్త ఇంజిన్ వేసి కొత్త పెట్రోల్ ట్యాంక్ ఇవన్నీ మంచిగా ఇంకా ఏవేవి ఉంటాయి కదా స్పీడోమీటర్లు అని అవి అవన్నీ మంచి వేసి ఇప్పుడు డ్రైవ్ చేసామనుకోండి, అది మంచిగా వెళ్తుందా వెళ్దా? ఇంజిన్ మార్చి వెళ్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం క్రైస్తవులుగా మనందరం చేసే పని ఏంటంటే క్రియలు మార్చడానికి ప్రయత్నిస్తాం. క్రియలు బాహ్యంగా మన క్రియలు మార్చడానికి ప్రయత్నిస్తాం. ఇంతవరకు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేయకూడదు, ఇప్పుడు దాకా ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేయకూడదని బలవంతంగా మన క్రియల్ని మనం మార్చడానికి ప్రయత్నిస్తాం. దాంట్లో పడిపోతాం, ఓడిపోతాం, తప్పిపోతాం. ఎందుకంటే మనస్సు మళ్ళట్లేదు, క్రీస్తు పైకి మనస్సు వెళ్ళట్లేదు. మనస్సు పాపం మీదే ఉంది, మనస్సు అపవిత్రమైన కార్యాల మీదే ఉంది, మనస్సు టీవీ సీరియల్స్ మీదే ఉంది, మనస్సు కోపం మీదే ఉంది, మనస్సు చెడు మాటలపైనే ఉంది. మనస్సు అక్కడే ఉంది. మనం బయట మాత్రమే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, బయట క్రియలు మాత్రమే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతున్నాం, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం, ప్రయత్నిస్తున్నాం ఫెయిల్ అవుతున్నాం, ప్రయత్నిస్తున్నాం ఫెయిల్ అవుతున్నాం. ప్రతి న్యూ ఇయర్ కి ఒక అరగంట ముందు ప్రియాంక సిస్టర్ చెప్పినట్లుగా ఒక అరగంట ముందు పశ్చాత్తాప ప్రార్థనలు మొదలు పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. న్యూ ఇయర్ లో 1-2 పోని గట్టిగా ఉంటే ఒక వారం రోజులు బాగానే ఉంటున్నాం, తర్వాత నుంచి మళ్ళీ మామూలు. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అవుతుంది అంటే బయట మాత్రమే మార్చడానికి ప్రయత్నిస్తున్నాం, బయట మనస్సు మాత్రం మారట్లేదు. అంటే ఇంతవరకు ఎలాంటి పాపములో మనము సంతోషించగలిగామో ఇకపైన క్రీస్తుని వెంబడించినప్పుడు, క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, క్రైస్తవునిగా పిలువబడుతున్నప్పుడు ఇకపైన గతములో మనకి ఏ పాపము చేసినప్పుడు సంతోషం కలిగిందో అందులో మనకి సంతోషం ఉండకూడదు. ఆ సంతోషం క్రీస్తు పైకి డైవర్ట్ అవ్వాలి. చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు హాయిగా అనిపించిందా? నిజంగా మన మనస్సు మారితే ఇక పైన ఆ హాయి మనకి రాదు, ఆ హాయి మనకి రాదు. మనకి ఇక పైన దేవుని పాటలు పాడుతుంటేనే హాయిగా అనిపిస్తుంది. ఇంతవరకు సినిమా పాటలు వింటుంటే బాగా సంతోషంగా, హృదయానికి హాయిగా ఆ డాన్స్లు వేసుకున్నప్పుడు అదంతా మనకి చక్కగా అనిపించిందా? మారు మనస్సు నిజంగా మనం పొందితే ఇక పైన మనకు అలా అనిపించదు, అది మనకు అసహ్యతను పుట్టిస్తుంది. అలా కాకుండా బాహ్యంగా మనం పాటలు వినకుండా ఉండడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక పాట వచ్చి మన చెవిలో పడినప్పుడు మనకి వినాలని అనిపిస్తుంది. ఈ ఒక్కసారికే ప్రభువా అని మనం అడుగుతాం. అంటే దానిని మనం బలవంతంగా తెచ్చిపెడుతున్నాం. అంటే బలవంతంగా మనల్ని మనం అదిమి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, బలవంతంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది స్వేచ్ఛగా మనం ఆ క్రియలో కొనసాగట్లేదు, ఆ పవిత్రమైన క్రియలో మనం స్వేచ్ఛగా కొనసాగట్లేదు, భయపడి కొనసాగుతున్నాం, ప్రేమతో కొనసాగట్లేదు. స్వేచ్ఛగా మనం పాపము నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆ ప్రభువుని స్తుతించట్లేదు. దేవుడు ఏదో అంటాడని స్తుతిస్తున్నాం, దేవుడు ఏదో కొడతాడని మందిరానికి వస్తున్నాం, దేవుడు శిక్షిస్తాడేమో అనే భయంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి కోపం వస్తుందేమో అనే భయంతో వాక్యం చదువుతున్నాం. మారు మనసు కలిగిన వాళ్ళు దేవుడేదో చేస్తాడని భక్తి చేయరు. దేవుడికి నేను ఇంత ఇవ్వకపోతే దేవుడు నాకు ఇంత ఇవ్వడేమో అనేటువంటి భయంతో భక్తి చేయరు. మందిరానికి వెళ్ళకపోతే నాకు అనారోగ్యం కలుగుతుందేమో అనే భయంతో మందిరానికి వెళ్ళరు. దేవుడు నా మీద ఉగ్రతను చూపిస్తాడేమో అనే భయంతో ప్రార్థన చేయరు, భయంతో చేయరు. భయంతో చేస్తుంటే అదేదో దేవుడు ఇది చెయ్యి అని టార్చర్ పెట్టినట్టు అలా చేస్తున్నారు దేవుణ్ణి. మనస్సు దేవుడి పైకి వెళ్తే మనకే అనిపిస్తుంది, ఇది ఇప్పుడు ఈ సమయం నేను దేవునితో మాట్లాడుకునే సమయం, ఇది దేవుని కోసం నేను ప్రత్యేకపరిచిన సమయం, ఈ సమయంలో నేను వెళ్ళిపోవాలి, దేవునితో మాట్లాడేయాలి.
లేదంటే నా మనసు బాగోట్లేదు, అది మారు మనసు. ఈ రోజు నేను సరిగ్గా వాక్యం చదవలేకపోయాను, నా మనసు ఏం బాలేదు, అది మారు మనసు. బాబోయ్! ఈ రోజు నేను అసలు వాక్యం ఏం చదవలేదు, దేవుడు కొడతాడేమో, అది మారు మనసు కాదు. మీకు అర్థమైందా? సింపుల్ లాజిక్. వెంట్రుక అంత సన్నగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన దానికి రెండింటికి వేరియేషన్. అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది. మీకు అర్థమైందా నేను చెప్పిన విషయము? మారు మనసు అంటే ఏంటో? అర్థం కాలేదా? ఎవరు రెస్పాన్స్ లేదు సరిగ్గా. ఆ! కొంచెం మీరు రెస్పాండ్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుని కొంచెం ముందుకెళ్తాను. లేదంటే ఇక్కడే ఆగిపోతాను. ఇప్పుడే ముగించేస్తాను. అర్థం కాలేదా బ్రదర్? ఒక్క నిమిషం. సాయి కిరణ్ బ్రదర్. ఏం అర్థం కాలేదు బ్రదర్, మీకు చెప్తారా? మారు మనస్సు అనేది బాహ్యంగా మన క్రియలు మారుస్తూ ఇది మారు మనస్సు అని అనుకుంటున్నాం. బాహ్యంగా క్రియలు మార్చడం అనేది బలవంతంగా మనం చేసేటువంటి ఒక ప్రక్రియ. బలవంతంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మారు మనసు కాదు. నిజంగా మన మనస్సు, మన సంతోషం, మన ఆనందం క్రీస్తు వైపుకెళ్ళిపోతే, ఇంతకు ముందు మనం ఏ పాపములో సంతోషించామో, ఇక పైన ఆ పాపంలో సంతోషం ఉండదు. సంతోషం లేని పాపం దగ్గరికి మనం ఎందుకెళ్తాం? వెళ్ళం కదా! ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడికే వెళ్తాం. ఇంతకు ముందు ఏ పాపములో మనం సంతోషించగలిగామో, ఆ సంతోషమంతా క్రీస్తు మీదకి గనక డైవర్ట్ అయిపోతే, అది మారు మనస్సు. మనస్సు మారడం. ఓకే. మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నాను. ఒక ఒక చిన్న వచనము నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరూ బైబిల్స్ దగ్గర పెట్టుకున్నారండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇక్కడ చూడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందిన తర్వాత దానిని మారు మనస్సు అని బైబిల్ చెప్పట్లేదు. మనస్సు మారిన తర్వాత అప్పుడు రూపాంతరం పొందుతాం. మనస్సు మారిన తర్వాత రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందిన తర్వాత మారు మనస్సు కాదు. నా క్రియలు మారిన తర్వాత మారు మనస్సు కాదు. నా మనస్సు మారాలి, అప్పుడు క్రియలు బయటపడతాయి. నా మనస్సు మారాలి, అప్పుడు వాటిని క్రియల్లో నేను వ్యక్తపరచగలుగుతాను. కాబట్టి ఇప్పుడు ఈసారి ఈ 31st నైట్ మనము తీసుకునేటువంటి ఈ వాగ్దానాలు, దేవునికి మనం ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, దేవునితో మనం చేసుకునే నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఒట్టి మాటలుగా ఒకవేళ మనల్ని మనం మళ్ళీ కంట్రోల్ చేసుకునే ప్రయత్నంతో ఒట్టి మాటలు గనక దేవునికి చెప్తుంటే మనం మళ్ళీ పడిపోతాం. మనం మళ్ళీ మొదటి స్థితికొచ్చేస్తాం. మళ్ళీ అదే స్థితికెళ్ళిపోతాం. అలా కాదు. సంతోషం మారాలి. ఏం చేస్తుంటే మనం సంతోషిస్తున్నామో, దేవునికి వ్యతిరేకంగా ఏ క్రియ చేసినప్పుడు మనం ఆనందిస్తున్నామో, ఇక పైన ఆ క్రియ చేసినప్పుడు మనకి సంతోషం రాకూడదు. దానికి వ్యతిరేకంగా దేవునితో మనం నడుస్తుంటే, పాపమునకు వ్యతిరేకంగా దేవునితో నడుస్తుంటే, అప్పుడు సంతోషం రావాలి మనకి. అప్పుడు సాటిస్ఫాక్షన్ రావాలి. పాపము చేసిన తర్వాత సాటిస్ఫై అవుతాం చూడండి. ఆ సాటిస్ఫాక్షను పాపము చేసిన తర్వాత మనకి ఇంక ఉండకూడదు. క్రీస్తుతో నడుస్తుంటే అప్పుడు మనం సాటిస్ఫై అవ్వగలగాలి. యాహ్! పాపంలో సాటిస్ఫాక్షన్ లేదురా. ఇంతకుముందు ఆనందించేవాడిని. ఇప్పుడు నాకు ఆ ఆనందం రాట్లేదు. ఆ ఆనందం చాలా మంది అంటారు కదా! మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. చాలా మంది అంటారు కదా! ఏమంటారు? మందు తాగినప్పుడు ఆ కిక్కే వేరు అంటారు కదా! కిక్కొస్తది అని అంటారు కదా! ఇక పైన నిజంగా మనస్సు మారితే ఈ కిక్ దేవుడి దగ్గరకొచ్చినప్పుడు రావాలి. దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు రావాలి. అది మనస్సు మారడం. బాహ్యంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మారు మనస్సు కాదు. ఇలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అనంటే ఆహ్,
ముందు బాప్తిస్మం తీసేసుకుని తర్వాత తమని తాము కంట్రోల్ చేసుకుని పాపము నుంచి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముందు బాప్తిస్మం తీసుకుని. అది కరెక్ట్ కాదు. మారు మనస్సు లోపల లేకుండా బయట మునిగేసి ఆ తర్వాత ఒక్కొక్కటి నేను మార్చుకుంటూ వస్తానండి అంటే అది అవ్వదు. సో ఏదేమైనప్పటికీ మారు మనస్సు అనేది హృదయానికి సంబంధించింది కానీ బాహ్యంగా మన శరీరానికి సంబంధించింది కాదు. మన మనస్సు లోక ఆచారాల నుంచి క్రీస్తు వైపుకి మళ్ళడం మారు మనస్సు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మూఢ ఆచారం పైన నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఇలా చేస్తేనే నాకు కలిసి వచ్చిద్ది, ఇది ఇలా చేస్తేనే నేను బాగుపడతాను, ఇది ఈ ప్లేస్ లో ఉంటేనే నేను సుఖంగా ఉండగలుగుతాను అనేటువంటి ఆ విశ్వాసం క్రీస్తు పైకి మళ్ళితే, అంటే ఇప్పుడు నేను ఇలా వాస్తు పాటించకపోయినా ముహూర్తాలు పాటించకపోయినా నేను ఈ లోక ఆచారాన్ని ఈ అన్ని ఆచారాన్ని లేదా ఏదైనా ఒక ఆచారం దీనిని నేను ఫాలో అవ్వకపోయినా నేను క్షేమంగా ఉంటాను, ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. నేను వాస్తు పాటించకపోయినా నేను చక్కగా ఉండగలుగుతాను, మంచి స్థితిలో ఉండగలుగుతాను, ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. నేను వారాలు తిథులు నక్షత్రాలు ఫాలో అవ్వకపోయినా నేను మంచిగా ఉంటాను, ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు. ఈ సత్యాన్ని గనక మనం నమ్మగలిగితే, అంటే ఇలాగా మన యొక్క ఆలోచనని ఇలాగ మన యొక్క మనస్సుని ఒకవేళ మనం మార్చుకోగలిగితే మన సంతోషం, మన నమ్మకం, మన ధైర్యం క్రీస్తు వైపుకి వెళ్ళిపోతే దానిని మారు మనసు అంటారు. దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను ముహూర్తాలు పాటించకూడదు అంటే అది మారు మనసు కాదు. ముహూర్తాలు పాటిస్తే నాకు సంతోషంగా అనిపించట్లేదు, దేవుడు ఉన్నాడు కదా నాకు అని అనుకుంటాం కదా, అది మారు మనసు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే తర్వాత అడగండి, నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు మీకు అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్తారా? పర్లేదులేండి, ఇప్పుడే అడగండి. మళ్ళీ ఓ ఎప్పుడో చెప్తాదంట అని తిట్టుకుంటారు, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు. అర్థమైందా? అందరికి అర్థమైందా? మంచిది, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు చూడండి, ఇంకొంతమంది కేటగిరీ ఉన్నారు. ఎవరు వీళ్ళంటే మారు మనసు పొందుతారు, క్రీస్తులో ఉంటారు, మందిరానికి వెళ్తారు, ఆరాధనలు చేస్తారు. కానీ వీళ్ళంతా ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందితే, నిజంగా ఒక వ్యక్తిలోనికి క్రీస్తు వస్తే ఆ వ్యక్తి యొక్క సంతోషం, ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణత, ఆ వ్యక్తి యొక్క ఆనందం అనేది ఏ ఇతర కార్యాల మీద ఆధారపడి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నా అంతరంగంలో క్రీస్తున్నప్పుడు, నా మనసులో క్రీస్తున్నప్పుడు నాకు న్యూ ఇయర్కి మంచి బట్టలు లేకపోతే నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నాలో క్రీస్తున్నాడు, నాతో క్రీస్తున్నాడు, క్రీస్తుకి నా పైన ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. కాబట్టి నేను క్రీస్తుతో ఉన్నాను, కాబట్టి నేను ప్రభువుతో ఉన్నాను, కాబట్టి నాకు అదే సంతోషం. నాకు కొత్త బట్టలు లేవని నేను బాధపడను. మీకు అర్థమైందా? ఒకవేళ ప్రభువు నిజంగా నా అంతరంగంలో నివసిస్తుంటే, ప్రభువుతో నిజంగా నేనుంటే, ప్రభువు నాలో ఉన్నాడన్నటువంటి సంతోషము నాకుంటే, నా వాక్యం ఎవరో పొగడలేదని నేను బాధపడను, నన్ను ఎవరో ప్రశంసించట్లేదని నేను బాధపడను, నాకెవరో పూలమాలలు వేయలేదని, నన్ను ఎవరో సత్కరించలేదని, నాకెవరో పెద్దపీట వేయలేదని, నన్ను ముందు పెట్టలేదని, నాకు శాలువా కప్పలేదని నేను బాధపడను. ఎందుకంటే శాలువా కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు కదా, పూలమాల కంటే గొప్పవాడితో నేను సంబంధాన్ని, స్నేహాన్ని కలిగి ఉన్నాను కదా. ఇంతకు ముందు నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు సత్కరించాలి, నాకు పూలమాలలు వేయాలి, ఇలాగ ఆలోచించాను. ఇప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు నాలో నివసిస్తున్నాడు, దేవునితో నేను అంటుకట్టబడి ఉన్నాను,
దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఎవరు నన్ను పొగిడినా, ఎవరు నన్ను తిట్టినా, ఎవరు నన్ను ప్రశంసించినా, ఎవరు నన్ను నిర్లక్ష్యము చేసినా, లేదా ఎవరు నాకు పూలమాలలు వేసినా, లేదా ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, నా సంతోషాన్ని పరిస్థితుల పైన ఆధారం పెట్టుకోను. నా సంతోషం ఎప్పుడు క్రీస్తులో ఉంటది. నా సంతోషము పరిస్థితుల పైన ఆధారపడి ఉండదు. మీకు ఈ మాట అర్థమైందా? ఆ! కాబట్టి మారు మనస్సు అంటే ఇంతకుముందు నా సంతోషము వేటిపైనుంది? కొత్త బట్టల మీద ఉందా? లేదంటే నాకిష్టమైనటువంటి ఏవైతే వస్తువులున్నాయో వాటి మీద ఉన్నదా? నన్నెవరైనా పొగిడితే, నన్నెవరైనా ప్రశంసిస్తే, నన్నెవరైనా ఆహ్, హ్మ్, పైకి సింహాసనం ఎక్కించి కూర్చోబెడితే, నన్ను పట్టించుకుంటే, నాకు పెద్దపీట వేస్తే, అప్పుడు నేను సంతోషించానా? ఇప్పుడు నాకు అలాంటి సంతోషాలుండవు. క్రీస్తు నాలో ఉన్నాడు గదా! హ్మ్. క్రీస్తు నాలో ఉన్నాడు కదా! క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను సంతోషించాను. నేను సంతోషిస్తాను అంతే. మంచి బట్టలు లేవా? పర్లేదు. అంతకంటే ఒక గొప్ప క్రీస్తు నాలో ఉన్నాడు. అరే! క్రీస్తు లేనటువంటి ప్రజలు లోకంలో ఎంతోమందున్నారు. రక్షణ లేనటువంటి వారు ఎంతోమందున్నారు. క్రీస్తుని అంగీకరించలేని వారు ఎంతోమందున్నారు. సత్య సువార్తని విని దానిని గ్రహించలేని వారు ఎంతోమందున్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపొమ్మని తమంతట తామే తమ రక్షణని, తమ కాళ్ళ వరకు వచ్చినటువంటి రక్షణని కాలదనుకున్న వారు ఎంతోమందున్నారు. అయితే ఇన్ని కోట్ల మంది జనాభాలో దేవుని దృష్టికి నేనున్నాను. దేవుడు నాలో నివసించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన కృపని నాకు చూపించాడు. అంబానీకి లేదు ఈ అదృష్టం కదా! ఐ మీన్ ఈ ఈ భాగ్యము. ఈ మనం కలిగినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యము గొప్ప వాళ్ళకి ఎంతమందికో లేదు. మనకుంది. ఇంతకంటే మనకు కావాల్సిందేంటండి? కాబట్టి ఇంతకుముందు ఏ విషయాల్లో అయితే మనము సంతోషించగలిగామో, ఏ పరిస్థితులను బట్టి మనం నవ్వామో, ఏ పరిస్థితులను బట్టి మనం ఆనందించామో, ఆ పరిస్థితులను బట్టి ఇప్పుడు మన సంతోషం కాదు. ఆ పరిస్థితులను బట్టి గాదు ఇప్పుడు మన సంతోషం ఉండాల్సింది. ఆ పరిస్థితుల పైన ఆధారపడి కాదు మన సంతోషం ఉండాల్సింది. మనం జైలుకెళ్ళిపోయామా? పర్లేదు. ప్రభువు నాతో ఉన్నాడని పాటలు పాడతాం. పౌలు, శీలల్లాగా. వాళ్ళేం చేశారండి? మధ్యరాత్రి వేళ నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించే సంగతి ఏంటంటే, పౌలు, శీలల్ని వాళ్ళొక మంచి పని చేశారు. ఒక దెయ్యాన్ని విడిపించారు. ఒక దెయ్యం ని పారద్రోలారు వాళ్ళు. మంచి పనే చేశారు. వాళ్ళేం చేశారు? కొట్టి కాళ్ళకి బొండలు బిగించి జైల్లో పడేశారు. కాళ్ళకి బొండలు బిగించడం అంటే కొబ్బరి బొండాలు గాదు. చెక్కతో 2 హోల్స్ ఉంటాయి. బేడీలు తెలుసా? సంకెళ్ళు వేస్తారు గదా! తెలుసా మీ అందరికి? అలాంటివి చెక్కతో చేసినటువంటివి ఉంటాయన్నమాట. 2 కాళ్ళకి బేడీల్లాగా. ఇప్పుడు చేతులకేస్తే పర్లేదు. కాళ్ళకేసి నడిపిస్తే ఎలా ఉంటది? ఎలా నడుస్తారు? నడుస్తారా వాళ్ళు? ప్రైజ్ గాడ్. నడిపిస్తారా వాళ్ళు? ఐ మీన్ వాళ్ళు నడవగలుగుతారా? ఈడ్చుకెళ్ళిపోవడమే. అప్పటి వరకు కొట్టారు. కాళ్ళకి బొండలు బిగించారు. వాటితో వాళ్ళని నడిపించుకెళ్ళిపోయారు చెరసాల్లోకి. వాళ్ళక్కడ కూర్చున్నారు. ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి? మనం ఒకరోజు ఎండలో బాగా అలసిపోయి పని చేస్తే సాయంత్రానికి ఒళ్ళు నొప్పులొచ్చేస్తాయి. అవునా? బాడీ పెయిన్స్ ఒస్తాయి. టాబ్లెట్‌లేసుకుంటాం. ఇంజెక్షన్‌లు చేయించుకుంటాం. ఆహ్, ఇంకా మనకెవరైనా సేవలు చేసేవాళ్ళుంటే చేపించుకుంటాం. ఆయిల్ మసాజ్‌లు ఇలాంటివి చేయించుకుంటాం. హాయిగా పడుకుంటాం. కొంతమంది క్రైస్తవ దుర్మార్గులు ఏం చేస్తారంటే, శుభ్రంగా తాగేసి పడుకుంటారు. బయట వాళ్ళు కాదండి క్రైస్తవులే. ఏం చేస్తారంటే కొంతమంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు. ఏం చేస్తారంటే, ఒళ్ళు నొప్పులు తగ్గాలి, హాయిగా నిద్ర పట్టాలని చెప్పి తాగేసి పడుకుంటారనుకోండి. అది వేరే విషయం. మరి వీళ్ళు శుభ్రంగా వాళ్ళని కొట్టేశారు. వాళ్ళిద్దరిని. కాళ్ళకి బండలు బిగించారు. ఈడ్చుకునెళ్లి జైల్లో పడేశారు చెరసాల్లో. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒళ్ళు నొప్పులొస్తాయా రావా? ఒళ్ళు నొప్పులొస్తాయా?
దెబ్బలు గట్టిగా కొట్టారు కాబట్టి జ్వరం వచ్చిద్దా? జ్వరం వస్తది కదా! తక్కువ వచ్చిద్దా? 104 ఖచ్చితంగా 102 ఖచ్చితంగా వచ్చిద్ది కదా! జైల్లో వీళ్ళకేమన్నా ఏసీ ఉంటదా? ఫ్యాన్ ఉంటదా? సరైన ఆహారం ఉంటదా? వాటర్ ఉంటదా? ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండుంటాయంటారా? బట్టలు చిరిగిపోవా? బట్టలు చిరిగిపోతాయి. బ్లడ్ కారితే తుడుచుకోవడానికి వాళ్ళకేమైనా ఇదుందా? కాళ్ళకి అప్పటికే ఒకవేళ వాళ్ళు బలంగా కొట్టుంటే కాళ్ళకు కూడా గాయాలు అయ్యుండాలి. ఆ గాయం మీద చెక్కతో చేసిన బేడీలేస్తే వాళ్ళని నడిపిస్తుంటే అయిన గాయం మళ్ళీ చెక్కకి తగిలి ఎంత నొప్పుంటది? నొప్పుంటదా లేదా? అయినా వాళ్ళు సంతోషించారు. యాకోబు ఏమంటాడంటే యాకోబు పత్రికలో, మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా? అతడు పాటలు పాడాలి అన్నాడు. ఇక్కడ వీళ్ళు జైల్లో ఉండి పాటలు పాడారు. అంటే వాళ్ళేం జేశారు? సంతోషించారా? నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి. సంతోషించారు. వాళ్ళు సంతోషించారు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఆనందించారు. ఎలా ఆనందించగలిగారు? బాధపడాలి కదా! ఏడవాలి కదా! గట్టిగా అరవాలి కదా! వాళ్ళకి కలిగిన నొప్పి చేత వాళ్ళు అరవాలి. అయ్యో! దేవా! ప్రభువా! చూస్తున్నావా? ఏం జేస్తున్నావయ్యా? నీ పనే కదా చేస్తున్నాం. ఇంత భయంకరంగా కొట్టారు. స్వస్థత ప్రార్థనలు చేసుకోవచ్చుగా? స్వస్థత పొందొచ్చు కదా! ఆ గాయాలతో ఆ సంకెళ్ళని వాయిద్యాలుగా మార్చుకుని వాళ్ళు చేసిన పనేంటంటే మధ్యరాత్రి వేళ పౌలు, శీలలు కలిసి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ ఉన్నారంట. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అలాంటి పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, మంచి చేస్తే చెడు ఎదురొచ్చినప్పుడు, మేలు చేస్తే కీడు కోసం జనాలు చుట్టూ పొంచి ఉన్నప్పుడు, మన హృదయంలో యథార్థమైనటువంటి ప్రేమని మనము ఇతరులకి కనపరుస్తున్నా, వాళ్ళు మనకి హాని చూసినప్పుడు, క్రీస్తు ప్రేమ నుంచి తొలగిపోయారా వాళ్ళు? తొలగిపోలేదు. క్రీస్తుని తిట్టుకున్నారా? తిట్టుకోలేదు. పోనీ ఏడ్చారా? ఏడవలేదు. పోనీ ఏమైనా దిగాలుగా, మౌనంగా అలా కూర్చొని ప్రార్థన చేసుకున్నారా? లేదు. సంతోషిస్తూ పాటలు పాడారు. సంతోషిస్తూ క్రీస్తుని బట్టి సంతోషించారు. ఎందుకంటే వీళ్ళ మనస్సు మారింది కాబట్టి. వీళ్ళ మనస్సు మారింది కాబట్టి. అప్పటికీ క్రీస్తు మాతో ఉన్నాడు అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరచగలిగారు. కాబట్టి ఇప్పుడు ప్రభువు మనతో చెప్పేటువంటి మాటలు, దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలేంటంటే, దేవుడు మనకి తెలియచేయాలనుకుంటున్నటువంటి మాటలేంటంటే, సాధారణంగా మనం బాహ్యంగా మన క్రియలు మార్చడానికి, బాహ్యంగా మన ప్రవర్తన మార్చడానికి, బాహ్యంగా మనల్ని మనం ఆహ్, ఆహ్, ఏమంటారు కవర్ చేసుకోవడానికి, మేకప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాదు. బయట మనం మేకప్ ఏస్తే, లోపల మన ఒరిజినల్ మారకపోతే, బయట వేసిన రంగు వెలిసిపోద్ది. లోపలున్నటువంటిది మళ్ళీ బయటకొచ్చిద్ది. బాహ్యంగా మన యొక్క క్రియలు మార్చే ప్రయత్నం చేస్తే, లోపల మనస్సు ఏ సంతోషాన్ని కోరుకుంటుందో దానినే ఉత్పత్తి చేస్తది. అది ఉత్పత్తి చేసేది మామూలే. ఆ హృదయంలో ఉత్పత్తి అయినటువంటి పాపం ఏదైతే ఉందో, అది బయటికి క్రియ ద్వారా మన బయటకొచ్చేంత వరకు మనం కంట్రోల్ చేసుకున్నంత ఇది అలా ఉంటది. లోపల ఉన్నటువంటి ఆ పాపము లేదా ఆ అవిధేయత ఏదైతే ఉన్నదో, ఆ అవిశ్వాసపు పనులు ఏవైతే ఉన్నాయో, అవి బయటికి తన్నుకొచ్చేంత వరకే బయట మేకప్ ఉంటది. అది బయటకొచ్చేసిందనుకోండి, బయటేసిన మేకప్ అంతా వెలిసిపోద్ది. అది వెలిసిపోతే మళ్ళీ లోపల ఏదుందో అదే బయటకొచ్చిద్ది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవునితో క్రియలు మార్చుకుంటామని నిబంధన చేసుకుంటున్నాం. ఆ! హ్మ్. క్రియలు మారుస్తాను అని దేవునితో నిబంధన చేసుకుంటున్నాం. క్రియలు మారుస్తానని నిబంధనొద్దు. మనస్సులో సంతోషం మారాలి. మన సంతోషం పరిస్థితుల పైన ఆధారపడి ఉండకూడదు. ఒకరు మెచ్చుకుంటే సంతోషించకూడదు. ఒకరు తిడితే బాధపడకూడదు. మన మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం సంతోషిస్తూ, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం బాధపడుతూ అలా ఉండకూడదు. ఒక క్రైస్తవుని యొక్క హృదయంలో సంతోషం అనేది
క్రీస్తుని బట్టే కలగాలి, పరిస్థితుల్ని బట్టి కాదు, వస్తువుల్ని బట్టి కాదు. మారు మనస్సు రాకముందు మనం పరిస్థితులను బట్టి సంతోషించామేమో. ఇప్పుడు మనం మారు మనస్సు పొందామని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు పరిస్థితులను బట్టి మనకు సంతోషం కలగకూడదు. పరిస్థితులు ఏవైనా సంతోషించగలగాలి. తుఫానులోనైనా సరే క్రీస్తు నాతో ఉన్నాడన్న నిబ్బరం మనకు కలగాలి. ఊరుగాలిలో కూడా నేను ఒంటరిని కాదు, క్రీస్తు నా పక్కనే ఉన్నాడన్న ధైర్యం మనకు కలగాలి. చీకట్లో ఉన్నప్పుడు కూడా ప్రభువు నాతో ఉన్నాడు, నాకు వెలుగే ప్రకాశిస్తుంది అన్నటువంటి ఆ ఆత్మస్థైర్యం మనకు కలగాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం మనకు కలగాలి. దేవుడు నాతో ఉన్నాడు, పరిస్థితులు నన్నేమి ఏమి చేయలేవు. దేవుడు నాతో ఉన్నాడు, వాస్తు ప్రకారంగా నేనుంటే నాకు మేలు కలుగుతుంది, లేదంటే మేలు కలగదు. ఈ నమ్మకం నాకు ఉండదు ఇంకా. ఎందుకంటే ప్రభువు నాతో ఉన్నాడు, నేను ఎలా ఉన్నా బాగుంటాను. అందుకే కదా అబ్రహాము లోతుకి ఇచ్చాడు అవకాశం, నీకేది మంచిగా అనిపిస్తే అక్కడికి వెళ్ళని. అబ్రహాము సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అబ్రహాముకి తెలుసు, నేను ఎడారిలో ఉన్నా కూడా దేవుడు అక్కడ వానలు కురిపిస్తాడని. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. అబ్రహాముకి తెలుసు, నేను ముళ్ళ బాటలో నడుస్తున్నా కూడా దేవుడు దాన్ని పూల బాటలాగా మార్చేయగలడు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి, చూడండి. చిన్న స్టోరీ. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉంటే మన యొక్క ఆ స్థితి ఎలా ఉంటది అనేది. బాహ్యంగా ఆశీర్వాదాల కోసం నేను చెప్పట్లేదు, నేను చెప్పేది హృదయంలో కలిగేటువంటి సంతోషం గురించి. మీకు చిన్న స్టోరీ చెప్తాను. బహుశా మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఒక రాజ్యంలో ఒక రాజుగారు అన్నారంట, బాబు మీకు ఏది కావాలంటే అది అడగండి, నేను మీకోసం అది చేస్తాను. ఏది కావాలంటే అది మీరు అడిగితే నేను మీకోసం అది ఇస్తాను అని అన్నాడంట. ఒకరోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరూ అన్నారంట, రాజుగారు మీ చేతిని ఉన్నటువంటి డైమండ్ రింగ్ నాకు కావాలని ఒకరు అన్నాడంట. తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు మీ ఇంట్లో పలానా వస్తువు అది నాకు కావాలి, రాజుగారు నాకు ఇంత బంగారం కావాలి, రాజుగారు నాకు ఇంత డబ్బు కావాలి, లేదంటే ఈ వస్తువులు కావాలి. ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కటి అడిగి పట్టుకెళ్ళిపోయారంట. వింటున్నారు కదా అందరూ. అయితే అందులో ఒక వ్యక్తి అన్నాడంట, రాజుగారు నాకు ఏం వద్దు, ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోండి, నేనే మీకు భోజనం పెడతాను, మీరు నాకు ఏం ఇవ్వద్దు అన్నాడంట. అంటే రాజుగారు ఎప్పుడు రావాలి చెప్పు అని అంటే, ఒక వారం పోయిన తర్వాత రండి అని అన్నాడంట. ఇప్పుడు రాజుగారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఆ వ్యక్తి ఇల్లు ఎలాగుంది, అక్కడ వంటలు ఎలాగున్నాయి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, రాజుగారు అడుగు పెట్టడానికి యోగ్యమైనదిగా ఇల్లు ఉందా లేదా చూడాలి. కాబట్టి రాజుగారు ఇద్దరిని పంపించాడంట. మంత్రి ఇద్దరిని పంపించాడంట. పంపించి చూస్తే చిన్న పూరు గుడిసె, చిన్న ఇల్లు. అందులోకి వెళ్ళాలంటే ఇలా వంగి వెళ్ళాలి, బయటకు రావాలంటే వంగి రావాలి, లేదంటే డెప్ప ఎగిరిపోద్ది. అలాంటి ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన భోజనానికి పిలిచాడు. ఇప్పుడు మంత్రి ఏం చేశాడంటే, అరే రాజుగారు ఇలాంటి ఇంట్లో ఎలా వచ్చి భోజనం చేస్తాడు, ఇల్లు కట్టేయండిరా. అరే రాజుగారు ఇలాంటి దారిలో ఎలా నడిచి వెళ్తాడు, రోడ్డేసేయండిరా. రాజుగారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలా ఉంటాడు, మొత్తం ఒక రోజు ఉండాలంటే రాజుగారికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అన్నీ చేయాలి కదా. ఇప్పుడు రాజుగారు తన ఇంటికి వస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ రాజుగారిని ఆహ్వానించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటికి రోడ్డు వచ్చింది, మిగతా వాళ్ళ ఇంటికి రోడ్డు లేదు. ఆ వ్యక్తి ఇల్లు పెద్ద బంగళా అయిపోయింది, మిగతా వాళ్ళకి అది లేదు. ఆ వ్యక్తి ఇంట్లో అన్ని పరికరాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి అవి లేవు. సో ఇప్పుడు ఆ రాజుగారు తన ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఏం జరిగింది, పరిస్థితులన్నీ మారాయి. రాజుగారు వెళ్ళాడు కాబట్టి పరిస్థితులన్నీ మారాయి. ఓకే, మీకు అర్థమైందా? ఈ విధంగా క్రీస్తుని గనక, ఒకవేళ ప్రభువుని గనక మన హృదయంలోకి ఆహ్వానిస్తే, అంటే పరిస్థితులు మారాయి కాబట్టి సంతోషం, లేదా పరిస్థితులు మారితేనే క్రీస్తు నాతో ఉన్నాడు లేదంటే లేడు అని కాదు. క్రీస్తు ఉంటే ఆటోమేటిక్గా మన పరిస్థితులన్నీ మారుతాయి. క్రీస్తు మనలో ఉంటే
వాటంతట అవే మన యొక్క క్రియలు అన్నీ మారతాయి. మన యొక్క పాపపు పరిస్థితులు అవన్నీ మారతాయి క్రీస్తు మనలో ఉంటే. క్రీస్తుని హృదయంలోకి తెచ్చుకోకుండా, ప్రభువుకి హృదయంలో చోటివ్వకుండా, నిజంగా మన మనస్సు, మన సంతోషాన్ని క్రీస్తు వైపు మార్చకుండా, మలుచుకోకుండా, మామూలుగా బాహ్యంగా మనము ఏదో ప్రయత్నం చేస్తే, ఏదో మనకి కంట్రోల్ మన క్రియల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తే అదవ్వదు. పోనీ మీరెవరైనా సాధించిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి. గత ఈ సంవత్సరంలో నేను తీసుకున్నటువంటి వాగ్దానాలు, నేను ఈ సంవత్సరం మొత్తం పాటించగలిగాను, ఆ ప్రకారం నేను ఉండగలిగాను అన్న వాళ్ళెవరైనా ఉంటే ఒకసారి మీ చేతులు ఎత్తినట్లయితే నిజంగా నేను చాలా సంతోషిస్తాను. మనుషులెవరు అలా చేయలేరు. అలా అవ్వదు. లోపల ఇంజిన్ మారకుండా బయట మనం ఎంత కవర్ చేసినా డొక్కు బండి అలాగే ఎళ్తది నెమ్మదిగా. లోపల మన మనస్సు మారకుండా బయట మనం ఎంత కవర్ చేసినా అది అలాగే ఉంటది. బయట మనం పెయింటేసి లోపల ఒరిజినల్‌ని అలాగే వదిలేస్తే బయట వెలిసిపోయినప్పుడు లోపలున్నదేదో అదే బయటపడతది. కాబట్టి మనస్సు క్రీస్తు పైకి మలుచుకోగలిగితే, మనస్సు మనం క్రీస్తు పైకి గనక మార్చుకోగలిగితే, అప్పుడు మన యొక్క క్రియలు కూడా మారతాయి. ఇంతకు ముందు మనకి ఏ విషయంలో సంతోషం కలిగిందో, ఏ పాపము విషయంలో మనకి సంతోషం కలిగిందో, అది ఇప్పుడు రాదు. పాపం విషయంలో మనం సంతోషించలేం. క్రీస్తు విషయమై మాత్రమే సంతోషం ఉంటది. మనము శ్రమలో నడుస్తున్నా క్రీస్తుని నిందించం. ఇప్పటికీ క్రీస్తు నాతో ఉన్నాడని సంతోషించగలుగుతాం. మనకి బాధలు, శ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ మనల్ని అల్లకల్లోలం చేసేస్తున్నా, ఆ ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా క్రీస్తు నాతో ఉన్నాడు అని మనం సంతోషించగలుగుతాం. కాబట్టి మారు మనస్సు అనేది బయట నుంచి రాదు. నిజంగా మనసే మారడు. మనం క్రియలు మార్చి ఇది మారు మనస్సు అని అంటాం. క్రియలు మార్చి ఇది మారు మనస్సు అంటాం. కాదు. మనస్సు మారిస్తే క్రియలవే మారతాయి. మనస్సు మారిస్తే క్రియలవే మారతాయి. కాబట్టి నిజానికి బలవంతంగా వాగ్దానాలు చేసుకునే అనేక మంది ఇప్పటికింకా మారు మనస్సు పొందలేదు. ఇది కొంచెం వినడానికి కష్టంగా అనిపించేటువంటి నిజం. బలవంతంగా క్రియలు మార్చాలి అనుకునేటువంటి వారు నిజమైన మారు మనస్సు పొందలేదు. నిజమైన మారు మనస్సు పొందితే బలవంతంగా తమ క్రియల్ని ఎవరు మార్చుకోరు. వాటంతట అవే మారిపోతాయి. వాటంతట అవే మనం వాటిని విసర్జిస్తాం, అసహ్యించుకుంటాం, చిరాకు పడతాం. మారు మనసు అంటే పాపాన్ని చూసి అసహ్యించుకోవడం మారు మనసు. దాన్ని మారు మనసు అంటారు. అసహ్యం కలగకుండా భయం కలుగుతుందనుకోండి, అది మారు మనసు కాదు. పాపం పైన అసహ్యం కలగకుండా పాపం చేస్తే దేవుడు కొడతాడేమో అనేటువంటి భయం కలుగుతుంటే అది మారు మనసు కాదు. ఎందుకంటే భయం వల్ల మనం ఆ క్రియని వదిలేయం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు కొడతాడు అనే భయంతో ఎవరు తమ పాపాన్ని వదిలేయలేరు. ప్రేమ దేవుని పైకి వెళ్ళిపోతే దేవుడికి ఏది అసహ్యమో మనం దాన్ని అసహ్యించుకుంటాం. మన మనస్సు దేవుని మీదకి వెళ్ళిపోతే ఇంకా దేని మీద మన మనసు ఉండదు, దేవుని మీదే ఉంటది. అదే మారు మనసు. కాబట్టి మనం భయపడుతూ క్రియల్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం కానీ అది మారు మనసు అనుకుంటున్నాం కానీ అది మారు మనసు కాదు. నిజంగా క్రీస్తుని మనం ప్రేమిస్తుంటే దేవునికి అసహ్యమైనది ఏదో మనకే అసహ్యమైపోద్ది. క్రీస్తులో మనం ఏకమైపోతే దేవునికి ఏది నచ్చదో మనకే అది నచ్చదు. క్రీస్తుతో మనము ఐక్యమైపోతే దేవుడు నాతో ఉన్నాడు, ఇక పరిస్థితుల ద్వారా నాకు బాధ గాని దుఃఖము గాని కలగదు, ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. ఇదే మనకి ధైర్యం, ఈ ఈ సంతోషం, ఈ ధైర్యం, ఈ ఆనందం మనకు కలుగుతాయి. ఇది మారు మనసు అంటారు. దీన్ని మారు మనసు అంటారు. ఒకవేళ ఇప్పటికే మనం బలవంతంగా మన క్రియల్ని కంట్రోల్ చేసుకుంటున్నామేమో, అయితే దానినే మారు మనసు అని అనుకుంటున్నామేమో,
మనసు కాదు. మారు మనసు అది కాదు. హృదయములో అసహ్యత పుట్టాలి మనకి. దానిని మారు మనసు అంటారు. అసహ్యించుకోలేకపోతున్నామా? అయితే అది మారు మనసు కాదు. చిరాకు పడలేకపోతున్నామా పాపమును చూసి? అది మారు మనసు కాదు. కాబట్టి ఈ వాగ్దానాల్లో మనం అందుకే తప్పిపోతున్నాం. ఈ న్యూ ఇయర్‌కి మనం తీసుకున్నటువంటి మనకి మనం పెట్టుకున్న ఈ నిబంధనలు, ఈ కమిట్మెంట్స్, దేవునితో చేసుకున్న వాగ్దానం అంటే ప్రభువా ఇక నుంచి నేను ఇలాగే ఉంటాను అని దేవునితో ఏ మాట అయితే మనం ప్రామిస్ చేస్తున్నామో, ఏ మాట అయితే చెప్తున్నామో, మాటిస్తున్నామో అవన్నీ వాటిలో మనం నిలబడలేం. ఎందుకంటే బయట మనం పెయింట్ ఏస్తున్నాం. పెయింట్ బయటేస్తున్నాం. వర్షం వచ్చినప్పుడు అది వెలిసిపోతుంది. అయిపోతుంది. పెయింట్ మనం బయటేస్తున్నాం. బయటేయొద్దు. లోపల ఇంజిన్ లోపల మార్చేస్తే బండి చక్కగా పనిచేసినట్టు మనస్సు లోపల మార్చుకోగలిగితే, ఈ సంతోషాన్ని క్రీస్తు వైపు మళ్లించుకోగలిగితే అప్పుడు బయట బాహ్యమైనటువంటి క్రియలు మారతాయి. బాహ్యంగా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదు. బాహ్యంగా బాప్తిస్మం కలిగిన ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. బాహ్యముగా ఏవైతే మందిరానికి వెళ్ళడం, ఇవన్నీ చేయడం ఇదంతా క్రైస్తవ్యం కాదు. వాడుకగా ఏదో అలవాటు ప్రకారంగా బైబిల్ చదివేసే ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. అలవాటు ప్రకారంగా కొంతమంది, ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే మామూలుగా అలవాటు ప్రకారంగా, అంటే పొద్దున్నే లేచిన వెంటనే ఇలాగా ప్రభువా తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా, రాత్రంతా మంచి నిద్ర ఇచ్చావు, పొద్దున్నే మళ్ళీ నన్ను లేపావు, నీకు వందనాలు. ఇలాగ ఒక పద్యం ఉంటది ప్రతి ఒక్కరికి. ఉంటాయా? కొంతమందికి కొన్ని పద్యాలు ఉంటాయి. అవునా కదండి? పద్యాలు ఉంటాయి. అలాగే పద్యం పాడేసినట్టు ప్రార్థన చేసేస్తే ఓ గొడవ వదిలిపోద్ది అన్నట్టు, ఒక 2 వచనాలు చదివేసుకుంటే అయిపోతుంది అన్నట్టు, ఈ రోజు మందిరానికి వెళ్తే అయిపోయింది, అమ్మో ఆబ్సెంట్ లేదు, హాజరు ఏం చేసుకున్నాను అన్నట్టు చర్చికి వెళ్ళిపోయేవాళ్ళు, అలవాటు ప్రకారంగా ప్రార్థన చేసేవాళ్ళు, అలవాటు ప్రకారంగా వాక్యం చదివేవాళ్ళు ఉన్నారు లేదా? క్రైస్తవుల్లో ఉన్నారు. అది క్రైస్తవ్యం కాదు. ఇదే క్రైస్తవ్యం అని అనుకుంటారు చాలా మంది. నిబంధన పెట్టుకున్నాను కదా, రూల్ పెట్టుకున్నాను కదా, దాన్ని ఫాలో అవుతున్నాను కదా, కాబట్టి నాకు మారు మనసు వచ్చేసింది అనుకుంటారు కొంతమంది. కాదు. వాడుకగా వాక్యం చదవడం క్రైస్తవ్యం కాదు. అది మారు మనసు కాదు. వాడుకగా పాటలు పాడడం, వాడుకగా మందిరానికి వెళ్ళడం అది క్రైస్తవ్యం కాదు. ఒక మంచి పాట కూడా ఉందండి, మీకు ఎవరికన్నా తెలుసో లేదో. వాడుకగా వాక్యమును చదివితిమి కాని వాస్తవముగా దాని భావమే మరచితిమి. ఏం చేశారంట క్రైస్తవులు? వాడుకగా వాక్యాన్ని చదివారు. ఆచారముగా ఆలయమేగితిమి గాని, ఆచారముగా ఆలయానికి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం, ఏదో వాడుకగా వాక్యాన్ని చదివాం. నిజానికి దానిలో భావం ఏంటో గ్రహించకపోతే వాడుకగా వాక్యం చదివేస్తే ఉపయోగం ఏముంది? వాడుకగా వాక్యం చదివితే ఉపయోగం ఏముంది? అందులో భావం గ్రహించలేకపోతే? వాడుకగా మందిరానికి వెళ్తే ఉపయోగం ఏముంది? ప్రభువులో ఆనందించలేకపోతే కదా. ఏదో వాడుకగా దేవుని ఆరాధిస్తూ ఏదో చెయ్యాలి అన్నట్టు, అది ప్రేమ కాదు, అది భక్తి కాదు, అది క్రైస్తవ్యం కాదు, అది మారు మనసు కాదు. ఒకవేళ ప్రభువా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను అని ఒక నిబంధన తీసుకుని మనం అలాగే ఒక కిరాణా లిస్ట్ చదివినట్టు, మామూలుగా మాట్లాడేసినట్టు, ఏదో ఒక అలవాటు ప్రకారంగా ఒక పద్యం చదివినట్టు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి లోడమని తర్వాత ఆమెనని మనం చెప్పేసి వచ్చేస్తే ఇది ఎలా ఉంటది? దేవుడు ఏమైనా అడిగాడా? ఆయనకి ఏమన్నా కావాలా? ఆయనకి ఏమన్నా అవసరమా? మన ప్రార్థనతో ఆయన ఏమన్నా చేసుకుంటాడా? ఆయనకి ఏమైనా ఉపయోగమా? ప్రేమగా పలకరించమని అడుగుతాడు కదా, ప్రేమగా మాట్లాడాలి కదా దేవునితో. ఎక్కడి నుంచి వచ్చిద్ది ప్రేమ? మన బయట క్రియలు మారిస్తే వచ్చిద్దా?
రాదు. మనసు మారిస్తే వచ్చిద్ది. అసలు మానవుడితో దేవునికి మొదటి నుంచి ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఇది చేస్తే అయిపోద్దిలే, ఫలిస్తే అయిపోద్ది, హ్మ్. పాట పాడితే అయిపోద్ది, వాక్యం చదివితే అయిపోద్ది, ప్రార్థన పెట్టించుకుంటే అయిపోద్ది, కానుకలిస్తే అయిపోద్ది, భక్తి చేసేసాను. ఇదే కదా అనుకుంటాం. కానీ ఆహ్, ఇది భక్తి కాదు. ఇది దేవునికి అవసరం లేదు. దేవుడెప్పుడు హృదయాన్ని కోరుకుంటాడు. ఇర్మీయా గ్రంథం 4 అధ్యాయం 4 వచనము. ఈ ఆహ్, మనం చదివినట్లయితే ఈ ఇర్మీయా గ్రంథం మొత్తం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు అదే కోరుకుంటాడు. మీరన్నీ బానే చేస్తున్నారు. మీరు అన్ని ఆచారాలు బాగానే చేస్తున్నారు. కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ప్రభు కూడా అదే అంటాడు కదా! వీరు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు. కానీ వీరి హృదయాలు ఎప్పుడు నాకు దూరంగా ఉన్నాయి. క్రైస్తవులు అనేక మంది చేసే పని ఇదే. పెదవులతో ఘనపరుస్తారు. హృదయాలు దూరంగా ఉంటాయి. హృదయాలు మాత్రం దేవుడికి ఇవ్వరు. హృదయాలు మాత్రం దూరంగానే ఉంటాయి. ఎవరికి కావాలండి? దేవుడు అడిగాడా? దేవుడు అడిగాడా? ఇది మారు మనసు కాదు. పైన వేసేటువంటి కోటింగ్ అన్నమాట. పైన వేసేటువంటి పెయింట్ మాత్రమే. ఇది మారు మనసు కాదు. ఇది పైన వేసే పెయింట్ మాత్రమే. కాబట్టి యవ్వనస్తులైనా, పెద్దవారైనా, ఎవరైనా ఒక క్రైస్తవుడు చాలా మంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అక్క, మా వోళ్ళు అడుగుతా ఉంటారు కొంతమంది. ఏమనంటే, "అక్క, బొట్టు పెట్టుకోకూడదా? బొట్టు పెట్టుకోకూడదా? ఇలాంటి బట్టలేసుకోకూడదా? ఇలాంటి బట్టలేసుకోకూడదా? లేదంటే ఇలాగ మాట్లాడకూడదా? అప్పుడప్పుడు సరదాగా ఇన్‌స్టా రీల్స్ చూడకూడదా? అప్పుడప్పుడు సరదాగా యూట్యూబ్‌లో ఏమన్నా చిన్న చిన్నయి ఏమి చూడకూడదా?" అని అడుగుతా ఉంటారు. చూడడం మానేస్తే మారు మనసు కాదు. నేను చూడకూడదు అని నేను చెప్తే, ఒకవేళ వాళ్ళు మానెయ్యాలి అనని ఒక నిబంధన తీసుకుంటే, లేదంటే మానెయ్యాలి అని ఒక గురి పెట్టుకుంటే అది మారు మనసు కాదు. చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు చూడాలనిపిస్తుంది. ఒకవేళ క్రీస్తు నీ హృదయంలో నిజంగా ఉదయిస్తే, ఆ రీల్స్ చూస్తుంటే నీకేమీ చూడాలనిపించదు. ఇష్టముండదు. ఎందుకంటే నీ మనసంతా ప్రభువు మీద ఉంటది కదా! చాలామంది ప్రేమించుకున్న వాళ్ళేమంటారంటే, "నా మనసంతా నీ మీదే ఉంది. ఇంకెక్కడికి మళ్ళిపోవట్లేదు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతుంది. నా హృదయం నీ చుట్టూ తిరుగుతుంది. హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది?" అని ఎతుక్కున్నాడంట ఎవడో. ఇంతకీ ఆమె చుట్టూ తిరుగుతుందంట హృదయం. పాట ఉంటది గదా! అలాగా నా హృదయం ఎక్కడుంది అని ఎతుక్కుంటే, నా హృదయం అంట ఆమె చుట్టూ తిరుగుతుందంట. హృదయం ప్రభువుకిస్తే, నీ హృదయం ఇన్‌స్టాలో ఎందుకుంటది? హృదయం నిజంగా ప్రభువుకిస్తే, నీ హృదయం యూట్యూబ్ రీల్స్ ఏమంటారు? ఆ షార్ట్స్‌లో యాహ్! ఆ యూట్యూబ్ షార్ట్స్‌లో ఎందుకు తిరుగుతది? ప్రవీణ్ బ్రదర్ బాగా చెప్తున్నారు. ఎందుకు తిరుగుతది? తిరగదు కదా! అప్పుడు నువ్వు బలవంతంగా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా! బలవంతంగా ఆపాల్సిన అవసరం లేదు కదా! హృదయమేమో లోకంలో ఉంది. క్రియలేమో దేవుడి కోసం చేయాలనుకుంటున్నావు. కుదరదు అలా. అలా కుదరదు. హృదయము దేవుడి దగ్గరుండాలి. క్రియలు ఎనకాలొస్తాయి. మనస్సు మారాలి. నూతన పరచబడాలి. అప్పుడు ఆ క్రియలనేవి జరుగుతా ఉంటాయి. మనస్సు మారడం వల్ల, నూతన పరచబడటం వల్ల అప్పుడు రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందితే మనస్సు మారదు. మనస్సు మారితేనే రూపాంతరం చెందుతాం. కాబట్టి ఆహ్, నేను ఒక చిన్న ఇది చెప్తానండి. ఏంటంటే సమయమవుతుంది. ఏంటంటే నాకు నాకు బొట్టు పెట్టుకోవడం అంటే ఇష్టం. నా నా విషయం చెప్తున్నా. నా వరకు చెప్తున్నా. బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బొట్టు అసల ఎలాగంటే అదుండాలన్నమాట. బొట్టు లేపోతే ఇంక ఏమి నాకు ప్రపంచమే లేదన్నంత ఇది. అయితే చాలామంది చాలా సార్లన్నారు, "మనం క్రైస్తవులం గదా! బొట్టు పెట్టుకోకూడదు" అని. నేను వాళ్ళకి ఎగైనెస్ట్‌గా ఎందుకు పెట్టుకోకూడదు? బొట్టు పెట్టుకుంటే ఏంటి? హృదయంలో ఆహ్, ప్రభువుని నమ్మి మన ప్రవర్తన సరిగా ఉండాలి గానీ, బొట్టులో ఏముంది? దీన్నెందుకు మీరంత పెద్ద విషయంగా చూస్తున్నారు? అంటే బొట్టు పెట్టుకోకుండా
పాపం చేసినా పర్లేదా అని అలా నేను మాట్లాడేదాన్ని. ఇప్పుడు కూడా నేను అలాగే అంటాను. అది వేరే విషయం. కాకపోతే నేను అప్పుడు అలా అడిగేదాన్ని. అలా అనేదాన్ని. కానీ ఎందుకో తెలీదు. నాకొక రోజు అనిపించింది. చాలా మంది అన్నారు మానేయమని. నేను కొన్ని రోజులు మానేసి మళ్ళీ పెట్టుకున్నాను. కొన్ని రోజులు మానేసి మళ్ళీ పెట్టుకున్నాను. అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి కనబడకుండా నేను మళ్ళీ పెట్టుకున్నాను. కొన్ని రోజులు మానేసి. కానీ ఒకరోజు నాకే అనిపించింది. ప్రభువు ఉన్నాడు గదా! మనకి. అంటే యేసయ్య నాకనిపించింది. ఇది అవసరమా? ఇది అవసరమా? అనిపించింది. ఇది అవసరమా? అనిపించింది. అంతే వదిలేసాను. పెట్టుకోలేదు. ఆ తర్వాత కూడా నేను హ్యాపీగా ఉండగలిగాను. అంటే అమ్మో! బొట్లేదు. అమ్మో! నేను పెట్టుకోలేదు ఈరోజు అన్న ఇది లేదన్నమాట. ఆహ్, ఏమంటారు? ఆ ఆతృత నాకు లేదు. బొట్టు తీసేసాను, బొట్టు పెట్టుకోలేదు. ఇది మళ్ళీ పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటేనే నేను ఫ్రీగా ఉండగలుగుతాను. ఇది పెట్టుకుంటేనే నేను బావున్నానని నాకు నేను అనుకోగలుగుతాను. ఆ ఆతృత నాకు లేదు ఇంక తర్వాత. నాకే అనిపించింది ఎందుకో, ఎందుకులే ఇది అవసరమా అని అనిపించింది. వదిలేసాను. సో, నేనేం చెప్పాలనుకున్నానంటే, ఏదైనా ఒక వ్యసనం, ఏదైనా ఒక ఇష్టం, ఏదైనా ఒక సంతోషం, ఇవన్నీ కూడా క్రీస్తు వైపుకి మళ్లించగలిగితే, క్రీస్తు మీదకెళ్ళిపోతే, మన హృదయం క్రీస్తు చుట్టూ తిరుగుతుంటే, మన మనస్సు ప్రభువు వైపుకెళ్ళిపోతే, అప్పుడు మనకి ఏదున్నా, ఏది లేకపోయినా దానిని బట్టి మనం సంతోషించం. ఏదున్నా, ఏది లేకపోయినా దానిని బట్టి మనం సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం ఇలాంటిదేముండదు. అదున్నా, అది లేకపోయినా ఒకలాగే ఉంటాం. కాబట్టి ఫైనల్‌గా మళ్ళీ ఒకవేళ మీరు వాగ్దానాలు తీసుకోవడానికి ఇప్పటి నుంచి ఒకవేళ ప్రిపేర్ అయిపోతున్నారేమో, అవ్వండి మంచిదే. నేనేమి అవ్వొద్దు, మీరు ప్రిపేర్ అవ్వొద్దు అని చెప్పట్లేదు గానీ, మీరు వాగ్దానం చేసుకోవద్దు, దేవునితో నిబంధన చేసుకోవద్దు అని అనట్లేదు. అలాగే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చెయ్యొద్దని కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే అంతకంటే ముందు మన సంతోషం ఎక్కడుంది? లోకంలో ఉందా? దేవుని పైన ఉన్నదా? ఇది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన సంతోషం లోకంలో గనక ఉంటే, మనం మారుమనసు పొందలేదు. క్రియలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. క్రియలు మార్చే ప్రయత్నం చేసేవారెవ్వరూ కూడా ఇంకా మారుమనసు పొందలేదు. ఇంకా తమ హృదయాన్ని ప్రభువు వైపుకి మళ్లించుకోలేదు. ఇంకా తమ సంతోషాన్ని క్రీస్తులో వెదకట్లేదు. తమ సంతోషాన్ని క్రీస్తులో వెదకలేని వారు ఎవరైనా సరే, బాహ్యంగా తమ క్రియలను మార్చాలని ప్రయత్నించే వారెవరైనా సరే ఆహ్, ఓడిపోతారు. కొనసాగలేరు. మళ్ళీ మొదటికొస్తారు. మళ్ళీ జనవరి 1న మళ్ళీ గత జీవితంలో చేసినదే మళ్ళీ మొదలుపెడతాం. కాబట్టి మన సంతోషం మారాలి. ఏ పాపం చేసినప్పుడు, ఏ అతిక్రమం చేసినప్పుడు, ఏ లోక కార్యంలో ఉన్నప్పుడు, ఏ అన్య ఆచారంలో ఉన్నప్పుడు, ఏ ఆచారం మనకి ధైర్యాన్ని పుట్టించిందో, ఇక పైన ఆ ఆచారం ప్లేస్‌లోకి క్రీస్తొచ్చినప్పుడు, ఆ క్రీస్తుని బట్టి ధైర్యం కలగాలి. ఏ పాపం చేస్తే సంతోషం వచ్చిందో, ఇక పైన ఆ పాపం పైన అసహ్యత, ఆ ప్లేస్‌లోకి క్రీస్తు రావాలి. క్రీస్తుని బట్టి సంతోషం కలగాలి. ఎవరు పొగుడుతుంటే మనకి సంతోషం కలుగుతుందో, ఇక పైన ఆ పొగడ్తలను బట్టి కాదు సంతోషం. మనల్ని తిడుతున్నప్పుడు కూడా మనం ఆనందించగలగాలి. అందులో కూడా మనం క్రీస్తుని ముందుంచగలగాలి. సో, ఇది మారు మనస్సు అనంటే. మనస్సు మార్చుకోవడం అనంటే. కాబట్టి మనస్సు మార్చుకుందాం. క్రియలు మార్చొద్దు. క్రియలు మార్చి మారు మనస్సు అని భ్రమపడొద్దు. మనస్సు మారితే క్రియలు అవే మారతాయి క్రమక్రమంగా. కాబట్టి ప్రభువు మనకి నిజమైనటువంటి మారు మనస్సు, మన మనస్సు తన పైకి మళ్లించుకోగలిగినటువంటి కృపని దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువు ఈ మాటలు మనందరి వినికిడిలో ఫలింపజేసి నడిపించును గాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయము ఇచ్చినటువంటి అగాపే టీమ్